ఫ్రెండ్స్, ఎలక్షన్స్ టైంలో సిబిఎన్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాల్ని అమలు చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలను ఆపును, దానికంటే ఇంకా ఎక్కువ ఇస్తాను అని చెప్పి సూపర్ సిక్స్ పేరు మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రామిస్ చేసి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఎన్ గారు ఆ పథకాలు ఏమీ అమలు చేయలేక, ఇప్పుడు పి4 అనే కొత్త నాటకానికి తెర తీశారు అని చెప్పి నేను కాదు, జగన్మోహన్ రెడ్డి గారే మొన్న మీటింగ్‌లో కామెంట్స్ చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు పి4 మీద ఏం మాట్లాడారు? ఎలా కామెంట్ చేశారో తెలుసుకునే ముందు మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పి4 ప్రోగ్రామ్ మీద ఏం కామెంట్స్ చేశారో ఒకసారి విందాం. చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఆయన మోసాలు నిజంగా ఈ మధ్యకాలంలో క్లైమాక్స్ అనేది మీ అందరికీ బహుశా తెలిసే ఉంటుంది. మొన్న ఈ మధ్యకాలంలోనే క్లైమాక్స్కి చేరినాయి. మామూలుగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు చెప్తాడు, మోసం చేస్తాడు అన్నది మనందరికీ కూడా బాగా తెలిసిన విషయాలే. అయినా కూడా ఎందుకో మొన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని పొరపాటున నమ్మి ఆశకులోనే పొరపాటున కొన్ని తప్పుడు అడుగులు పడ్డాయి. తప్పుడు అడుగులు పడి తెలుసుకున్న తర్వాత కనీసం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడన్నా మారింటాడేమో అని చెప్పి చాలామంది ఎదురు చూశారు. కానీ ఆ మారడం అనేది మారలేదు ఈ మనిషి. ఎప్పుడు ఈ మనిషి ఇంతే అని చెప్పడానికి మొన్న ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడిన మాటలు. పి4 అంట, గుర్తుందా? పి4 అని కొత్త మోసం తీసుకొచ్చినాడు. ఆశ్చర్యకరం ఏంటంటే పి4 విధానం అంటే ఏంటంటే సమాజంలో ఉన్న 20% పేదవాళ్ళ బాగోగులన్నింటినీ 10% సంపన్నులకు అప్పగిస్తాడట. అసలు ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో నాకే అర్థం కాల రోజు చెప్పిన తర్వాత. అసలు రాష్ట్రంలో ఎన్ని వైట్ కార్డ్స్ ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా అని అడుగుతా ఉన్నా. వైట్ కార్డ్ అంటే ఏంది? తెల్ల బియ్యం కార్డ్ అంటే ఏంది? బిలో పవర్టీ లైన్ అని, అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు అనేదే కదా దాని అర్థము. రాష్ట్రంలో 1,61,00,000 ఇళ్ళుంటే అందులో 1,48,00,000 ఇళ్ళు వైట్ కార్డ్ హోల్డర్స్. అంటే ఎంత పర్సెంటేజ్? 1,61,00,000కు 1,48,00,000 అంటే దాదాపుగా 90%. దాదాపు 90% రాష్ట్రంలో ఉన్న ఇల్లులు ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్ళు. మరి 90% మంది దిగువన ఉంటే ఈ పెద్ద మనిషి ఇంకోటి అడుగు తప్పని, అసలు రాష్ట్రంలో ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్లు కడతా ఉన్నారు? అదన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు తెలుసా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేది కేవలం 8,60,000 మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నారు. మొత్తం మీద 25 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్లు ఫైల్ చేస్తూ ఉన్నారు. అందులో నిల్ రిటర్న్స్ అని చెప్పి రాసే వాళ్ళని పోను ఇన్కమ్ ట్యాక్స్లు కట్టే వాళ్ళు ఎంత అంటే కేవలం 8,60,000 మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్లు రాష్ట్రంలో కడతా ఉన్నారు. మళ్ళీ 8,60,000 మందికి 1,48,00,000 మందికి అప్పచెప్పాలి కదా. నిజంగా అదే ఆయన చెప్పే పి4 అంటే కూడా అక్కడ కూడా మళ్ళీ మోసమే. కేవలం 20% అంటాడు. ఆడ మోసమే. అసలు వాస్తవం చెప్పాలంటే కనీసం 1000 మంది ముందుకు రారు. కనీసం రాష్ట్రంలో 1000 మంది ముందుకు రారు. ఫ్రెండ్స్, విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డీటెయిల్గా పి4 ప్రోగ్రామ్ మీద అనాలిసిస్ చేసి ఎంత క్లియర్గా అవుట్పుట్ ఇచ్చారో. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన డేటా కంటే ఇంకెవరు అంత క్లియర్గా పి4 ప్రోగ్రామ్ మీద ఎవరు మాట్లాడలేరు. ఎందుకంటే సిబిఎన్ గారు చెప్పినట్టుగా రాష్ట్రంలో బిలో ప్రావర్టీ పేద కుటుంబాలను గుర్తించారు అని చెప్పారు. కానీ వైట్ రేషన్ కార్డ్స్ ని బేస్ చేసుకుంటే ఆల్మోస్ట్ 1,40,00,000 పైగా వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. సో వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి అంటే వాళ్ళందరూ బిలో ప్రావర్టీ కింద కౌంట్ లోకి వస్తారు. మరి వాళ్ళందరినీ ఏం చేశారు? వాళ్ళెవరూ కూడా పేద కుటుంబాల నుంచి బంగారు కుటుంబాలుగా మారడానికి అర్హులు కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తూనే, అటు ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, ఎంతమంది పేద కుటుంబాల్ని ఆదుకోవడానికి రాబోతున్నారు అని చెప్పి క్లియర్‌గా విత్ డేటా ప్రూఫ్‌తో సిబిఎన్ గారు ప్రవేశపెట్టిన పి4 అనే కొత్త పథకానికి, కొత్త డ్రామాకి చాలా క్లియర్‌గా కౌంటర్ ఇచ్చారు. మరి సిబిఎన్ గారు ప్రవేశపెట్టిన పి4 ప్రోగ్రామ్ డ్రామానా, లేదా పబ్లిసిటీ స్టంట్‌నా, లేదా నిజంగానే ప్రజలకి ఏదైనా చేద్దాం అనుకుంటున్నారా అనేది మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ.